అందరికీ నమస్కారం. మన ఆరోగ్యానికి శాసనాలుగా ఉపయోగపడేటువంటి ఇటువంటి ఆసనాలు ఆంతరంగిక అవయవాల యొక్క సామర్థ్యాన్ని పెంచడంలో, యవ్వన శక్తిని పెంచడంలో, ఆరోగ్య శక్తిని పెంచడంలో శిక్షణ ఇచ్చేటటువంటివే ఆసనాలు. మన శరీరానికి శిక్షణ ఇస్తే శక్తి పెరుగుతుంది. మన శరీరానికి ఆసనాలు వేయడం అంటే శిక్షణ ఇవ్వడం. శిక్షణ ఇస్తూ ఉంటే మనకి సహాయం చేస్తూ ఉంటుంది. శిక్షణ ఇవ్వకపోతే శిక్షిస్తుంది. ఈ శరీరం వివిధమైన నొప్పులతో, వివిధమైన రోగాలతో, వివిధమైనటువంటి కండరాలు పట్టేయడం, వివిధమైనటువంటి సమస్యలతో వేధిస్తూ ఉంటుంది. కాబట్టి శిక్షణ ఇస్తే సహాయం చేస్తుంది. మీకు 80 ఏళ్ళు వచ్చాయా? ఓకే, కుర్రవాడిలాగా ఎగురుకో, గొంతుకో, దుమ్ముకో, ఏమైనా చెయ్యి. కండరాల యొక్క సామర్థ్యం, ఫ్లెక్సిబిలిటీ అలా ఉంటుంది. లేదా 30 ఏళ్ళకే అన్నీ ముడతలు పడిపోయి ముసలితనం వచ్చేసేసి డల్ అయిపోవడం. కాబట్టి యోగాసనాలు వేయడం అంటే శరీరానికి శిక్షణ ఇవ్వడమే. శిక్షణ ఇస్తే మన శక్తి పెరుగుతుంది, మనకు సహాయం చేస్తుంది. ఏ విధమైన శిక్షణ ఇవ్వాలి? ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క అవయవం మీద ప్రభావం కలుగజేస్తుందని తెలుసుకున్నాం కదా. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం జానుశిరాసనం. మరి ఏంటి ఈ ఆసనం చేయడం ద్వారా? ఏంటి? లివర్కి, స్ప్లీన్కి, ప్యాంక్రియాస్కి, పొట్టకండరాలకి, వెన్నెముకకి, వెన్ను వెంబడి ఉన్న నరాలకి ఈ ఆసనం అద్భుతమైన వ్యాయామం కలుగజేస్తుంది. అంటే ఈ భాగాలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. లివర్ బాగా పనిచేస్తే ఏమవుతుంది? మనం ఎటువంటి టాక్సిన్స్, ఎటువంటి ఇవన్నీ కలుషితాలు ఉన్న ఆహారం తిన్నా దాని పని చేసుకుంటుంది. అంటే అది ప్యూరిఫై చేసేస్తుంది. కాబట్టి ఏ రకమైనటువంటి కలుషితాలు మన శరీరంలో ఉండిపోవు. ప్యాంక్రియాస్ పని చేస్తే ఏమవుతుంది? ఇన్సులిన్స్ ఎంతైతే ఉత్పత్తి చేయాలో దాని పని అది చేసుకుంటూ పోతుంది. మీకు ఎప్పటికీ షుగర్ నార్మల్గా ఉంటుంది. ఈ ఆసనం కూర్చొని చేసేటటువంటి స్థితి నుంచి చేస్తాం. ఒక కాలుతో వంచి చేసేది కనుక జానుశిరాసనం అంట. ఇప్పుడు ఆసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా సుఖాసనంలో కూర్చున్న తర్వాత దండాసనానికి రావాలి. మీ యొక్క కుడికాల్ని స్ట్రైట్గా ఉంచుకోవాలి. మీ యొక్క ఎడమ కాలుని కూడా కుడికాలు జతలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఎడమకాలు స్ట్రైట్గా ఉంటుంది. కుడికాలను మాత్రం ఫోల్డ్ చేసి కుడికాలు యొక్క అరికాల్ని ఎడమకాలు యొక్క తొడ భాగానికి తాకించే విధంగా ఉంచుకోవాలి. రెండు చేతులు ఎడమ చేతిలో కుడి చేయి ఈ విధంగా ఉంచుకొని శ్వాసను తీసుకుంటూ రెండు చేతులు పైకి రేజ్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ముందుకు వంగి రెండు చేతులతో ఎడమ కాలు యొక్క పాదాన్ని పట్టుకొని నుదుటిని తీసుకొని వెళ్ళి ఎడమ కాలు యొక్క మోకాలికి తాకించే విధంగా ఉంచాలి. ఇప్పుడు రెండు చేతుల్ని కాళ్ళను రిలీజ్ చేసి విడిచిపెట్టి శ్వాసను తీసుకుంటూ పైకి రావాలి. శ్వాసను విడిచిపెడుతూ రెండు చేతులు దించి ఇప్పుడు కుడి కాలుని స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఇప్పుడు ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడి కాలు యొక్క తొడ భాగానికి తాకించి రెండు చేతుల్ని శ్వాసను తీసుకుంటూ రేజ్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగుతూ రెండు చేతులతో కుడికాలు యొక్క పాదాన్ని పట్టుకొని మోకాలు నుదుటి భాగాన్ని మోకాలకు తాకించాలి. ఈ జానుశిరాసనం చేయడం ద్వారా లివరు, ప్యాంక్రియాస్, స్ప్లీన్ వంటి అవయవాలన్నిటి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రేగులు బలంగా తయారు చేస్తుంది ఈ ఆసనం. వెన్నెముక కండరాలకు శక్తిని ఇస్తుంది. జీర్ణ శక్తిని బాగా పెంచుతుంది. పొట్టను తగ్గిస్తుంది. ఇప్పుడు నిదానంగా రెండు చేతులను రిలీజ్ చేసి శ్వాసను తీసుకుంటూ పైకి లేవాలి. శ్వాసను విడిచిపెడుతూ కిందకు దించాలి. చూస్తారు కదండి, ఈ జానుశిరాసనం చేయడం ద్వారా డయాబెటిక్ నార్మల్గా ఉంచుతుంది, కంట్రోల్లో ఉంచుతుంది. వెన్ను కండరాలకి బలాన్ని చేకూర్చి వెన్నుముక కండరాలని శక్తివంతంగా తయారు చేసి
వెన్నునొప్పులు రాకుండా ఉండే విధంగా ఉపయోగపడుతుంది. పొట్టను తగ్గిస్తుంది. ప్యాంక్రియాస్కి బాగా ఉపయోగపడుతుంది. స్ప్లీన్కి బాగా ఉపయోగపడుతుంది. జీర్ణాశయానికి బాగా ఉపయోగపడుతుంది. శరీరాన్ని స్లిమ్గా ఆరోగ్యంగా ఉంచడంలో ఈ ఆసనం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, ఆసనాలతో మన అందరి ఆరోగ్యానికి శాసనాలు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనందరం కూడా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.